భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన సరికొత్త వాణిజ్య ఒప్పందం ఆటోమొబైల్ రంగంలో ఒక మహా విప్లవానికి తెరలేపింది. దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ చర్చల తర్వాత ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA ఎట్టికేలకు ఖరారైంది. దీనివల్ల విదేశీ కార్లంటే మోయలేని భారం అనుకునే వారికి భారీగా ఊరట లభించనుంది. ముఖ్యంగా BMW, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రధాని మోదీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అభివర్ణించారు. భారతదేశం యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇప్పటి వరకు యూరప్ నుంచి ఒక కారును పూర్తి స్థాయిలో తయారైన స్థితిలో అంటే CBU దిగుమతి చేసుకుంటే దానిపై ప్రభుత్వం సుమారు 110% వరకు దిగుమతి సుంకాన్ని అంటే ఇంపోర్ట్ డ్యూటీని వసూలు చేసేది. అంటే కారు అసలు ధర కంటే పన్నులు ఎక్కువగా ఉండేవి. కానీ తాజా ఒప్పందం ప్రకారం ఈ సుంకాన్ని ఏకంగా 10%కి తగ్గించారు. దీనివల్ల యూరప్ నుంచి వచ్చే లగ్జరీ ప్రీమియం కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. అయితే పన్ను తగ్గింపు ప్రయోజనం అన్ని కార్లకు వర్తించదు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం ప్రతి సంవత్సరం గరిష్టంగా 2,50,000 యూరోపియన్ కార్లను మాత్రమే ఈ తక్కువ పన్ను రేటుతో దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. అంటే ఈ కోట దాటితే మళ్లీ పాత పన్నులే వర్తిస్తాయి. దీనివల్ల యూరోపియన్ కంపెనీలు తమ అత్యుత్తమ మోడళ్లను భారత్కు పరిమిత సంఖ్యలోనే సరసమైన ధరలకే అందించే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందంలో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలకు అంటే EVS కు ఎటువంటి పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. దీనికి కారణం భారతదేశంలోని దేశీయ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ రక్షించడమే. టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే భారత్లో EV రంగంలో దూసుకుపోతున్నాయి. విదేశీ EVలు తక్కువ ధరకే వస్తే స్థానిక తయారీదారులు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించి ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ కార్లను ఈ రాయితీ నుంచి మినహాయించారు.